ఇంకా ఎంత దారుణంగా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఈ యాసంగిలో మన నల్గొండ జిల్లాలో ఏదైతే కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి కాకతీయ కెనాల్ నుండి రావాల్సినటువంటి నీటిని ఇవ్వకుండా ఎందుకోసం ఇవ్వలే నీళ్లు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండ్రు అది పని చేస్తలేదని చెప్పాలనేటటువంటి ఒక కక్షతో తప్ప ఇంకొకటి ఏమి లేదు కేవలం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి కేసీఆర్ అంటే కాళేశ్వరం గుర్తు రావద్దు కేసీఆర్ అంటే యాదాద్రి గుర్తు రావద్దు కేసీఆర్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్ మనం ఇక్కడ పెట్టినటువంటిది గుర్తుకు రావద్దు ఇదే ఆలోచనతో మీరు నీళ్ళు ఆపినరు ఇక్కడ కాళేశ్వరం కింద 3,30,30 ఎకరాలు 30,000 ఎకరాలను ఎండబెట్టినరు నాగార్జున సాగర్ కింద 1,20,000 పైచిలకు ఎకరాలను ఎండబెట్టినరు నిజంగా సిగ్గుండాలి రైతుల మీద పగ తీర్చుకుంటున్నారు మీరు కేసీఆర్ గారిని ఏమి చేయలేక బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక నల్గొండ రైతాంగం మీద కోపం చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం ఈసారి అట్లా చేయొద్దు కాళేశ్వరం నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలి ఎస్ఆర్ఎస్పి నుండి కాకతీయ కెనాల్ నుండి టేల్ ఎండ్ వరకు వచ్చేటటువంటి వాటర్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని మన కంట్రోల్లోకి తీసుకోవాలి లెఫ్ట్ నుంచి వచ్చే లెఫ్ట్ కాలువ నుండి వచ్చేటటువంటి నీటిని కూడా మన జిల్లాకు వచ్చేలాగా ప్రయత్నం చేయాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కేసీఆర్ అంటేనే కాలువలు చెరువులు రిజర్వాయర్లని ఒకప్పుడు చెప్పుకున్నాం మనం అట్లా కాంగ్రెస్ పార్టీ వారి వేగాన్ని అందుకోలేక నీటి మీద అధ్యయనం చేయలేక కృష్ణానదిలో కూడా మన వాటాను కాపాడలేనటువంటి పరిస్థితి అలా ఉన్నది కాబట్టి నల్గొండలో ఉన్నటువంటి మేధావులకు విద్యార్థులకు రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కృష్ణా ట్రిబ్యునల్లో వాదనలు సరిగ్గా కాంగ్రెస్ పార్టీ వినిపించలేకపోతా ఉంది మీరందరూ కూడా ఒత్తిడి పెంచాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వాదనలు సరిగ్గా వినిపించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి